పోలీస్ డిపార్ట్మెంట్ లో 19,000 ఖాళీలు ఉన్నాయని నిన్న డీజీపీ చెప్తా ఉన్నాడు. మరి ప్రభుత్వం 19,000 ఖాళీలుంటే ఎందుకు పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ ఇస్తలేరు? 5,000కే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట. అంటే ఇంకా మిగతా 14,000 ఆపి పెడతావా రేవంత్ రెడ్డి? నువ్వే హోంమంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి. ఆనాడు జీవో 46 గురించి కూడా రెచ్చగొట్టి మాట్లాడినావు. పోలీస్ ఖాళీలు నింపాలన్నావు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పోలీస్ నియామకాలు చేసింది. 40,000 కానిస్టేబుల్, ఎస్ఐ, సివిల్, ఏఆర్, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్ అన్ని రకాల ఉద్యోగాలు 40,000 పోలీసు ఉద్యోగాలు నింపింది. నువ్వు ఈ రోజు వరకు ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలే 2.5 సంవత్సరాల్లో. వెంటనే ఖాళీగా ఉన్న 19,000 కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎడ్యుకేషన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. విద్యా కమిషన్ అని వేసినావు నువ్వు. ఏమైంది కమిషన్ రిపోర్ట్? చెత్తబుట్ట దాఖలైందా? విద్యా కమిషన్ రిపోర్ట్ ఎందుకు నువ్వు డిలీట్ చేసినావు? విద్యా కమిషన్ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేవు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కలు చెప్తా ఉన్నారు. మరి ఆ 30,000 ఉద్యోగాలు ఎప్పుడు నింపుతావు? మెగా డిఎస్సి అని ఊరించిన నువ్వు ఇవాళ ఇప్పటిదాకా ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తలేవు? మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిపోయింది. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.